అలీ సార్. మీకొక లాంగ్వేజ్ ఉంది గదా! ఎంద చాట, రొంబ, ఇరుకుం. అవునమ్మా. ఆ లాంగ్వేజ్ ఎలా కనిపెట్టారు సార్? ఇప్పుడు ఈ సినిమాలో వాడాడు కదా! కేరళలో వాడాడు ఆ డైలాగు. హ్మ్. అమ్మాయిని చూడగానే ఏంటి డైలాగ్ ఏంటిది? ఎంత స ఆ! ఎంత సంసారికనం. హ్మ్. ఎంత సంసారికనం అంటే తెలుసా నీకు? తెలీదు సార్. నువ్వు అనుకున్న సంసారం కాదు. ఎంత సంసారికనం అంటే ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది అనమాట. అండ్ అంటే ఒక లాంగ్వేజ్ మనం దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే చాలా చాలా కష్టం. మలయాళం లాంగ్వేజ్ వాస్తవం చెప్పాలంటే నాకు కూడా మలయాళం తెలియదు. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు సార్ మీకు మొత్తం? నాకు 6 భాషలు వచ్చు. చాలా గ్రేట్ సార్. ఓకే, 6 భాషలు వచ్చు, అర్థం అవుతుంది, మాట్లాడతాను. నీలాగే నేను కూడా బొక్కలో చేయబెట్టగానే టికెట్ ఇచ్చాడు. అది తీసుకొని వెళ్ళి థియేటర్లో కూర్చున్నా. చూస్తే మలయాళం సినిమా, పక్కన హిందీ సినిమా కదా నేను అడిగింది, ఇదేంటి తెచ్చిచ్చాడు. కూర్చున్నా, చూస్తే అబ్బా మంచిదైంది ఆ సినిమాకి వెళ్ళకపోవడం, హిందీ సినిమా. ఈ సినిమాకి వచ్చాను. అది సిబిఐ డైరీ అని చెప్పి మమ్ముట్టి గారిది సూపర్ డూపర్ హిట్ సినిమా. దాంట్లో చిన్న వేషం వేసింది మోహన్ లాల్ గారు. ఓ సూపర్. సో అట్లాంటి అద్భుతమైన సినిమా. పార్ట్ 2 అని ఆపేసాడు అప్పట్లోనే. ఆ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందంటే 2 years తర్వాత వచ్చింది. మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళా. అలాగా కొన్ని నేర్చుకున్న పదాలే ఈ ఎంద చేట అనేది. ఫస్ట్ టైం చూసిన మూవీ మొత్తం అర్థమైందా మలయాళం సార్? నాకా? ఆ! లేదు, నీలాగే నేను కూడా.